కేసులు వెంటనే నమోదు చేయాలి. హనీ ట్రాప్ సాగించిన రాజకీయ నాయకులపై క్రిమినల్ కేసులు వెంటనే నమోదు చేయాలి. హనీ ట్రాప్ సాగించిన పోలీస్ అధికారులపై క్రిమినల్ కేసులు వెంటనే నమోదు చేయాలి. హనీ ట్రాప్ సాగించిన పోలీస్ అధికారులపై క్రిమినల్ కేసులు వెంటనే నమోదు చేయాలి. సిపిఐ జిందాబాద్, సిపిఐ జిందాబాద్, సిపిఐ జిందాబాద్. భారత కమ్యూనిస్ట్ పార్టీ వర్ధిల్లాలి. హనీ ట్రాప్ సాగించిన పోలీస్ అధికారులపై క్రిమినల్ కేసులు వెంటనే నమోదు చేయాలి. హనీ ట్రాప్ సాగించిన అధికారులపై క్రిమినల్ కేసులు వెంటనే నమోదు చేయాలి. హనీ ట్రాప్ సాగించిన రాజకీయ నాయకులపై క్రిమినల్ కేసులు వెంటనే నమోదు చేయాలి. హనీ ట్రాప్ బాధ్యులు వసూలు చేసిన డబ్బులు బాధ్యులకు వెంటనే హనీ ట్రాప్ ముఠా వసూలు చేసిన డబ్బులు బాధ్యతలకు వెంటనే హనీ ట్రాప్ ముఠా వసూలు చేసిన డబ్బులు బాధ్యత పోలీస్ అధికారుల పైన క్రిమినల్ కేసులను వెంటనే నమోదు చేయాలి. పోలీస్ అధికారుల పైన క్రిమినల్ కేసులను ఖబర్దార్ అని ట్రాప్ కు సహకరించిన పోలీస్ అధికారులారా, ఖబర్దార్ అని ట్రాప్ ముఠాకు సహకరించిన రాజకీయ నాయకులారా, ఖబర్దార్ రాజకీయ నాయకులారా, భారత కమ్యూనిస్ట్ పార్టీ మీడియా మిత్రులకి నమస్కారం. ఇవాళ గత వారం రోజుల నుంచి హనీ ట్రాప్ గురించి పత్రికల్లో కథనాలు వస్తూ ఉన్నాయి, టీవీ ఛానల్లో వార్తలు వస్తూ ఉన్నాయి. ఎప్పుడూ లేని విధంగా, రాష్ట్రంలో ఎక్కడ జరగని విధంగా అనంతపురం జిల్లాలో హనీ ట్రాప్ ముఠాతో తెర వెనక ఉండి, ఆ ముఠా వెనక ఉండి పోలీస్ అధికారులు, రాజకీయ నాయకులు, మరికొంతమంది ఈ ముఠాన్ని నడిపించి లక్షలాది రూపాయలు ప్రముఖుల నుంచి, ప్రజల నుంచి వసూలు చేసి భయభ్రాంతులకు గురి చేసినటువంటి, కళ్ళు బైర్లు కొలిపేటువంటి వార్తల్ని, నిజాలని వాళ్ళ టీవీ ఛానల్లోనూ వార్తాపత్రికల్లో చదువుతూ ఉన్నాం. ఇదంతా ఏదో రాత్రి జరిగినటువంటి సంఘటన కాదు. పత్రికల్లో వస్తూ ఉంది. గత 2 సంవత్సరాల నుంచి ఈ హనీ ట్రాప్ ముఠా పనిచేస్తూ ఉంది. ఈ ముఠాకి ప్రత్యక్షంగా పరోక్షంగా పోలీసు వారు, రాజకీయ నాయకులందరూ కూడా సహకరిస్తూ ఉన్నారని మరి వార్తా కథనాలు వస్తూ ఉన్నాయి. చాలా మంది అధికారులను సస్పెండ్ చేశారు, సర్వీస్ నుంచి రిమూవ్ చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. విఆర్కే అంటే పంపించినట్లు వార్తలు వస్తూ ఉన్నాయి. మరి ఎట్టకేలకు ఈ హనీ ట్రాప్ ముఠాని వారికి సహకరించినటువంటి పోలీసు అధికారులందరూ కూడా క్రమశిక్షణ చర్యలు తీసుకున్నటువంటి జిల్లా ఎస్పీ గారికి ముందుగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఆలస్యమైన ఎట్టకేకలకు చర్యలు తీసుకున్నందుకు ఎస్పీ గారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. అది ఎపిసోడ్ 1. నిన్న సాయంత్రం వరకు పోలీసుల అదుపులో ఉన్న వారిని మరి రిమాండ్కి పెట్టాలా వద్దా, పోలీస్ అధికారుల మీద చర్యలు తీసుకోవాలా వద్దని మీమాంస లెక్క పెట్టినటువంటి అధికారులు ప్రజల నుంచి వ్యతిరేకత వచ్చిన సందర్భంలో మరి రాజకీయ వర్గాల్లో ఆందోళన చేస్తారని హెచ్చరికలు వచ్చినటువంటి నేపథ్యంలో చర్యలు తీసుకున్నందుకు పోలీసు వారందరికీ కూడా ధన్యవాదాలు. సమూలంగా ప్రక్షాళన చేయమని చెప్తా ఉన్నాం. సమూలంగా ఏదో ప్రజల కోసం కంటి తుడుపు చర్యగా మాత్రం చర్యలు తీసుకుంటే ఎవ్వరు కూడా క్షమించరు, ఎవ్వరు కూడా ఆగరు. రెండో ఎపిసోడ్ ఏమంటే ఈ ముఠాకి ప్రత్యక్షంగా పరోక్షంగా సహకరించినటువంటి రాజకీయ ప్రముఖులు ఎవరెవరున్నారు, వారి పాత్ర ఏంటనేది నిజాలు నిగ్గు తేల్చాలి. వారి నుంచి మరి డబ్బు రికవరీ చేయాలి, వారిని కూడా అంటే రిమాండ్కి పెట్టాలి. ఇది విపరీతమైన రాజకీయ ఒత్తిళ్లు వస్తూ ఉన్నాయి. ఒక ఎస్ఐని సర్వీస్ నుంచి తొలగించాలా వద్దా, కొంతమంది కానిస్టేబుల్ని సర్వీస్ నుంచి తొలగించాలా వద్దా అనే విషయం మీద అధికార పార్టీ ప్రజాప్రతినిధులు, ఎమ్మెల్యేల నుంచి విపరీతమైన ఒత్తిడి వస్తూ ఉంది. కానీ ఆగ్రహానికి, ప్రజల ఆందోళనకు తలొగ్గి జిల్లా ఎస్పీ గారు స్పందించి చర్యలు తీసుకున్నారు. దానితో పాటు ఇవాళ
జిల్లా పోలీస్ వ్యవస్థ మీద అనేకమైనటువంటి సందేహాలు వస్తా ఉన్నాయి. వాళ్ళ పని విధానం మీద సందేహాలు వస్తా ఉన్నాయి. గత 2 సంవత్సరాల నుంచి మరి తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రకరకాల అవినీతి కార్యక్రమాలు, భూదందాలు మరి కళ్ళ కట్టినట్టు అందరూ ప్రజలందరూ కూడా వచ్చి ఈరోజు సోమవారం వందలాది మంది వచ్చి వాళ్ళ అర్జీలు ఇస్తా ఉన్నారు. రకరకాల సమస్యల మీద పరిష్కారం చేయని చెప్తా ఉన్నారు. పోలీసులు ఎక్కడా కూడా స్పందించడం లేదు. అనంతపురం అంటే నగరంలో ఉన్నటువంటి మరి చర్యలు తీసుకోవాలి. ఎట్టకేకలకు తాడిపత్రికి ముఠా వచ్చి ఆక్రమించుకుంటే ఇంకొక ఓనర్ వచ్చి మరి నాది అని పోతే వాళ్ళందరి మీద అంటే కేసులు పెడతా ఉన్నారు. దాంతో పాటు వాళ్ళ రాప్తార్ దగ్గర లక్షల రూపాయలు, కోట్ల రూపాయలు విలువ చేసినటువంటి పొలంలో అధికార పార్టీకి సంబంధించిన మంత్రి తమ్ముడు అనుచరులందరూ కూడా ఆక్రమిస్తే మరి సాధారణమైనటువంటి ప్రభుత్వ ఉద్యోగి, రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగి పలుమార్లు ఎస్పీ గారికి వచ్చి అర్జీ ఇస్తే ఇంతవరకు పరిష్కారం కాలేదు. దానితో పాటు వాళ్ళ ఏపీ లేడీస్ ఎదురుగా సంబంధించిన వారి ఆస్తులని కబ్జా చేశారని అర్జీ ఇస్తే ఎమ్మెల్యే అమలు అనుచరుల కంటే కబ్జా చేశారు. ఎక్కడ కూడా చర్యలు లేవు. అందుకోసం ఇప్పటికైనా సరే హనీ మూటతో పాటు డబ్బులే కేంద్రంగా, సంపాదనే ధ్యేయంగా ఇవాళ అధికార ప్రతిపక్ష పార్టీలకు సంబంధించిన వాళ్ళు ప్రత్యక్షంగా పరోక్షంగా అందరూ జోక్యం చేసుకున్నారు. వాళ్ళందరి మీద కూడా క్రిమినల్ కేసులు నమోదు చేయాలి. ప్రజల ఆస్తులకి రక్షణ కల్పించాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. సంవత్సరాల తరబడి వాళ్ళ అనంతపురం ఏపీ లైటింగ్స్ ఎదురుగా కోట్ల రూపాయలు విలువ చేసేటువంటి ఈ కృష్ణా ఇంగ్లీష్ మీడియం స్కూల్కి సంబంధించినటువంటి వారి స్థలాన్ని కబ్జా చేయాలని ప్రయత్నం చేశారు.